కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీలో పులులు హల్చల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వరుసగా ఏదో ఒక రోజు ఎక్కడో దగ్గర పులి కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. వారం రోజుల క్రితం రైల్వే ట్రాక్ దగ్గర కనబడ్డ ఆ పులి కాస్త అందరినీ భయాందోళన కలిగించింది. మరోపక్క అటు వాంకడి మండలం సవాతి దాబాలో కూడా వరుసగా పులి హల్చల్ చేస్తూ గ్రామాల ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తున్న పరిస్థితి. ఈరోజు కౌటాల మండలం గుండాయిపేట వద్ద కూడా మరో పులి ఉదయాన్నే 8 గంటలకు చేనుకు వెళ్ళిన ఒక యువ రైతుకు కనబడ్డ పరిస్థితి కనబడుతుంది. అయితే ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకొని పులి సంచారం సంబంధించిన అంశంపై ఆరా తీసే ప్రయత్నం చేశారు. అప్పటికే పాదముద్రికలు పులికి సంబంధించిన ఆనవాళ్లను గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే 20 టీములుగా ఏర్పాటు చేసి 20 టీములుగా ఆ పులికి అడుగుజాడలను గుర్తించే పనిలో పడ్డారు. ముఖ్యంగా పులికి ఈ ప్రాంతంలో తిరుగుతుంది. మహారాష్ట్ర ప్రాంతం గడ్చిరోలి ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చింది. అందరు జాగ్రత్తగా ఉండాలని గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కౌటాల, సిర్పూరు, చింతలమానేపల్లి అదేవిధంగా వరుసగా పులుల సంచారం పెరిగిపోతుంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ముఖ్యంగా ప్రజలు ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా ఈ ప్రాంతాల్లో పులుల సంచారం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్త పడాలని చెబుతున్న గ్రామాల ప్రజలకు ఫారెస్ట్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. దీంతోపాటు ముఖ్యంగా పత్తి చేనులలోకి వెళ్తే గుంపులుగా వెళ్ళాలి. ఎవరు కూడా సింగిల్గా వెళ్ళొద్దు. వెళ్తే 10 నుండి 5 గంటల లోపే పని ముగించుకొని రావాలని చెబుతున్న పరిస్థితి. ఈ ప్రాంతంలో తిప్పేశ్వర్ కావచ్చు, తాడోబా కావచ్చు, అదేవిధంగా గడ్చిరోలి ప్రాంతంలో నుంచి చప్రాడ ప్రాంతం నుంచి పులులు ఈ సమయంలో ఈ ప్రాంతానికి వలస వస్తున్నాయి, తిరగనికి వస్తున్నాయి. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది.